ఈరోజు మనం చెప్పుకోబోయేది తెనాలి రామకృష్ణ కథల్లోని 3వ కథ విధవ వెధవ. రామకృష్ణుడికి 5వ ఏడు రాగానే ఆనాటి ఆచారం ప్రకారం ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి పంపించారు. ఆ వీధి బడిలో అతడితో పాటు చదువుకునే పిల్లలందరూ చదువు మీద శ్రద్ధ పెడితే అతడు మాత్రం లోక వ్యవహారాల మీద కూడా దృష్టి పెడుతూ ఉండేవాడు. అయినా వేదాభ్యాసం, సంస్కృతం, తెలుగు భాషల్లో ఏకసంధాగ్రాహి. గురువుగారు ఒక్కసారి బోధిస్తే చాలు, మరునిమిషంలో తూచా తప్పకుండా అప్పగించేవాడు. అందుచేత రామకృష్ణుడు ఎన్ని కొంటి కోనంగి పనులు చేసినా గురువుగారు పెద్దగా మందలించేవాడు కాదు. ఆ గురువుగారికి భార్య పోయి చాలా కాలం అయింది. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుందామనుకున్నా ఆయన భారీ కాయం, వికార రూపం, బోడిగుండు చూసి ఆడపిల్లల తల్లిదండ్రులెవరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. అందుచేత ఆయన తన ఇంటి వీధి అరుగు మీద పిల్లలకి పాఠాలు చెబుతూనే మధ్య మధ్య ఇంట్లోకి వెళ్ళి వంట పని చూసుకొస్తుంటాడు. ఒకసారి పిల్లలందరినీ వేదపాఠాన్ని వల్లివేయమని పురమాయించి గురువుగారు వంట పని కోసం లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో ఒక విధవరాలు అటుగా వెళ్తోంది. పూర్వం భర్తని కోల్పోయిన స్త్రీకి శిరోముండనం అంటే గుండు సాంప్రదాయం ఉండేది. ఆ విధవరాల్ని చూస్తూ పిల్లలు బాల్యచాపల్యంతో బోడిముండరోయ్ బోడిముండ అంటూ అరుస్తూ గేలి చేశారు. ఇంట్లో వంట పనిలో ఉన్న గురువుగారు ఆమెను గమనించి చప్పున పిల్లల్ని మందలిస్తూ, తప్పు, బోడిగుండు బోడిముండ అనకూడదు. ఆవిడ భర్త పోయాడు, భర్త పోయిన ఆడవాళ్లని విధవ అనాలి అని బోధించారు. ఓహో, భర్త పోయిన ఆడవాళ్ళని విధవ అనాలా అంటూ ఒక విద్యార్థి ఆశ్చర్యంగా చూస్తూ, అయితే గురువుగారు భర్త పోయిన ఆడది విధవైతే మరి భార్య పోయిన బోడిగుండని ఏమనాలి అని అడిగాడు. వెధవ చప్పున చెప్పాడు రామకృష్ణ. పైగా తోటి పిల్లలకి దాన్ని వివరిస్తూ, విధవ స్త్రీలింగం అయితే వెధవ పుంలింగం. వెధవకి ఉదాహరణ మన గురువుగారే. పాపం భార్యని కోల్పోయి గుండు కొట్టించుకుని వెధవ అయ్యారు కదా అనేశాడు. పిల్లలందరూ గొళ్ళున నవ్వారు. ఒరే లింగా, నీ ఉపమానంతో గురువుకే గుండు కొట్టావు కదరా అని వాపోయాడు గురువుగారు. ఇదండి విధవ వెధవ కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.